జరిగింది. హైదరాబాద్ సానా రికార్డింగ్ థియేటర్లో ప్రారంభమైన పాటల రికార్డింగ్ కార్యక్రమం శ్రీ గణపతి శ్లోకంతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత బి శంకర్రావు, దర్శకుడు కోట మునీష్, సంగీత దర్శకుడు విష్ణు కిషోర్, హీరో దిలీప్, హీరోయిన్ కనిష్క, ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. హరిహర క్రియేషన్స్ బ్యానర్ పై తొలివేగం చిత్రానికి నేను 6 పాటలు రికార్డింగ్ చేస్తున్నాను. ఈ చిత్ర దర్శకుడు మునీష్ గారు మంచి టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. 6 అద్భుతమైనటువంటి పాటల్ని నాతో కంపోజ్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈరోజు ముహూర్తం శ్లోకంతో ప్రారంభించాం. గణపతి శ్లోకంతో కుమారి లావణ్య పాడినటువంటి श्लोकाన్ని रिकॉर्ड చేసాం. मेरे फिल्म के अंदर मेरा नाम चुचुकी है, से कॉमेडी एंड फ्रेंड कैरेक्टर दिलीप के हीरो के साथ मेरा फ्रेंड कैरेक्टर है और मेरा ये फर्स्ट मेरी फिल्म है और थैंक्स टू कोटा मुनीश ये मुझे इसके अंदर चांस दिया सर और एंड आई थैंक्स टू एवरीबडी टू एक्ट सो वेल और ये सिनेमा ऑडियो रिलीज आई थिंक सेप्टेम्बर 1 में निकलेगा और शूटिंग भी 25 स्टार्ट होने సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఈ సబ్జెక్ట్ లైన్ ఏంటంటే టోటలీ డిఫరెంట్ అనేది మీరే చెప్తారు. అందుకే టైం పంచువాలిటీ మీద డిపెండ్ అయి ఉందండి. ఎప్పుడు ప్రేమిస్తారో ఆ ప్రేమను అప్పుడే వ్యక్తం చేయాలి. ఆ ప్రేమ వ్యక్తం చేయకపోతే ఏమవుతుంది అనేది ఈ తొలివేగం చిత్రం. అండ్ ఈ సినిమా ఇప్పటివరకు 60% కంప్లీట్ అయిందండి. ఇంకొక 40% ఉంది. అది 25th ఆర్ ఫస్ట్ వీక్ కల్లా మేము సెట్లోకి వెళ్తున్నాం. కోట మునీష్ దర్శకత్వంలో బి శంకర్రావు నిర్మిస్తున్న చిత్రం తొలివేగం. ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర విశేషాలు తెలియజేసేందుకు యూనిట్ పాత్రికేయులతో సమావేశమైంది. దిలీప్, కనిష్క హీరోయిన్లుగా హరిహర క్రియేషన్స్ పతాకంపై బి శంకర్రావు తొలివేగం అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలి షెడ్యూల్ పూర్తయిన ఈ చిత్రం సెప్టెంబర్ తొలి వారం నుంచి 2వ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. విష్ణు కిషోర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ అక్టోబర్ మొదటి వారంలో జరగనుంది. చంద్రమోహన్, గుండు హనుమంతరావు, చలపతిరావు, జీవా తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి పాటలు సాహితీ అందశ్రీ, బోయిన భాస్కర్, సమర్పణ ఆర్ వీరాస్వామి, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కోట మునీష్. 6 పాటలు గల ఈ చిత్రం ఈ నెల 30వ తేదీ వరకు రికార్డింగ్ జరుపుకోనున్నది. నా పేరు విష్ణు కిషోర్. ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. హరిహర క్రియేషన్స్ బ్యానర్ పై తొలివేగం చిత్రానికి నేను 6 పాటలు రికార్డింగ్ చేస్తున్నాను. ఈ చిత్ర దర్శకుడు మునీష్ గారు మంచి టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. 6 అద్భుతమైనటువంటి పాటల్ని నాతో కంపోజ్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈరోజు ముహూర్తం శ్లోకంతో ప్రారంభించాం. గణపతి శ్లోకంతో కుమారి లావణ్య పాడినటువంటి శ్లోకాన్ని రికార్డ్ చేసాం. मेरे फिल्म के अंदर मेरा नाम चुचुकी है, से कॉमेडी एंड फ्रेंड कैरेक्टर दिलीप के हीरो के साथ मेरा फ्रेंड कैरेक्टर है और मेरा ये फर्स्ट मेरी फिल्म है और थैंक्स टू कोटा मुनीश ये मुझे इसके अंदर चांस दिया सर. మంచి మంచి ట్యూన్స్ ఇచ్చారు నాకు. ఇట్స్ వండర్ఫుల్ ట్యూన్. అండ్ వచ్చేసి ఒక దాబా సిచ్యువేషన్లో ఒక సాంగ్ వినిపించారు. ఆ సాంగ్ అయితే ఎక్సలెంట్గా హిట్ అవుతుంది. అది డెఫినెట్లీ సినిమాకి ప్రాణం అదే సాంగ్ కావచ్చని నేను అనుకుంటున్నాను. అది మీరు కూడా చెప్పొచ్చు రేపు చూసిన తర్వాత. ఇంకా మిగతా విషయాలకు వస్తే నాకు బోయిన భాస్కర్ గారి సపోర్ట్ చాలా దొరికింది. తర్వాత నవీన్ సాగర్ గారు ఇక్కడెక్కడ ఉన్నారు, ఆయన హెల్ప్ కూడా నాకు చాలా ఇదిగా అయింది. సమావేశంలో నిర్మాత బి శంకర్రావు, దర్శకుడు కోట మునీష్, సంగీత దర్శకుడు విష్ణు కిషోర్, హీరో దిలీప్, హీరోయిన్ కనిష్క, ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. హరిహర క్రియేషన్స్ బ్యానర్ పై తొలివేగం చిత్రానికి నేను 6 పాటలు రికార్డింగ్ చేస్తున్నాను. ఈ చిత్ర దర్శకుడు మునీష్ గారు మంచి టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. 6 అద్భుతమైనటువంటి పాటల్ని నాతో కంపోజ్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈరోజు
ముహూర్తం శ్లోకంతో ప్రారంభించాం. గణపతి శ్లోకంతో కుమారి లావణ్య పాడినటువంటి శ్లోకాన్ని రికార్డ్ చేశాం. मेरे फिल्म के अंदर मेरा नाम चुचुकी है. से कॉमेडी एंड फ्रेंड कैरेक्टर दिलीप के हीरो के साथ मेरा फ्रेंड कैरेक्टर है. और मेरा ये फर्स्ट मेरी फिल्म है. और थैंक्स टू कोटा मुनीश, ये मुझे इसके अंदर चांस दिया सर. और एंड आई थैंक्स टू एवरीबडी टू एक्ट. स्टोरीज आई थिंक सितंबर 1 में निकलेगा और शूटिंग भी 25 स्टार्ट होने. సో థ్యాంక్స్ యూ ఎవ్రీబడి. ఈ సబ్జెక్ట్ లైన్ ఏంటంటే టోటల్లీ డిఫరెంట్ అనేది మీరే చెప్తారు. అందుకే టైం పంచువాలిటీ మీద డిపెండ్ అయి ఉందండి. ఎప్పుడు ప్రేమిస్తారో ఆ ప్రేమను అప్పుడే వ్యక్తం చేయాలి. ఆ ప్రేమ వ్యక్తం చేయకపోతే ఏమవుతుంది అనేది ఈ తొలి వేగం చిత్రం. అండ్ ఈ సినిమా ఇప్పటివరకు 60% కంప్లీట్ అయిందండి. ఇంకొక 40% ఉంది. అది 25th ఆర్ ఫస్ట్ వీక్ కల్లా మేము సెట్లోకి వెళ్తున్నాం. ప్రముఖ